హాయ్ గైస్, ఇవాళ మనం క్రిప్టో ఎయిర్డ్రాప్ గురించి తెలుసుకుందాం. క్రిప్టో ఎయిర్డ్రాప్ అంటే ఏం లేదు, ఇది ఒక టైప్ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఈ మార్కెటింగ్ స్ట్రాటజీతో ఓ లార్జ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ని గ్యాదర్ చేస్తారు. గ్యాదర్ చేసి వాళ్ళ చేత హ్యూజ్ నెంబర్ ఆఫ్ ప్రమోషన్స్ అనేవి చేస్తారు. అంటే వాడి కాయిన్ మార్కెట్లో లాంచ్ అవుతుందని తెలియాలి కదా, అందుకే ఇలాగా హ్యూజ్ నెంబర్ ఆఫ్ ప్రమోషన్స్ అనేవి జరుగుతాయి ఫ్రీగా. వాడికి అవి ఫ్రీగా జరిగినవి అనేవి మనమే చేస్తాం. అవి ఆ రివార్డ్స్ అనేవి తర్వాత అయితే గ్రాంట్ అవుతాయి. అన్నీ ఇలాగే ఉండవు, కానీ ఆల్మోస్ట్ అన్నిటిలో ఇలాంటి టాస్క్స్ ఉంటాయి. మీకు ఈజీగా చెప్పాలంటే, ఫర్ సపోజ్ మూవీ లాంచ్ అయిందనుకో, మూవీ ఏదో ఒకటి, ఆ లాంచ్ అయిన దాన్ని లేపడానికి హ్యూజ్ నెంబర్ ఆఫ్ ప్రమోషన్ చేస్తారు కదా, ఇది అలాంటిది. ఇందులో క్రిప్టో కరెన్సీ గురించి చేస్తాం మనం, అది ఫ్రీగా. ఇలా సోషల్ మీడియాలో ఆ కాయిన్కి తగ్గట్టు ఆ హ్యాండిల్స్ని ఫాలో అవడం, ఇంకా ట్విట్టర్ హ్యాండిల్స్ని మన సోషల్ మీడియా అకౌంట్స్కి కనెక్ట్ చేయడం, ఇలాంటి టాస్క్స్ అన్నీ చేయాలి. అలా ప్రమోషన్ జరిగినందుకు ప్లస్ అందులో వేరే వేరే టాస్క్ చేసినందుకు మనకి రివార్డ్ పాయింట్స్ అనేవి గ్రాంట్ అవుతాయి. ఆ గ్రాంట్ అయిన రివార్డ్ పాయింట్స్ కరెక్ట్గా మనం లిస్టింగ్ డేట్ రోజు విత్డ్రావల్ చేసుకోవచ్చు. అంటే లైక్ ఇన్ బిడ్జెట్, మెటామాస్క్ వాలెట్స్లోంచి విత్డ్రా చేసుకోవచ్చు ఆర్ హోల్డ్ చేసుకోవచ్చు. కేర్ఫుల్గా ఉండండి. ఒకప్పుడు బిట్ కాయిన్ కూడా ఒక ఎయిర్ డ్రాప్, అప్పుడు ఫ్రీగానే ఇచ్చాడు. కాబట్టి ఏ ప్రాజెక్ట్ని మిస్ చేసుకోకండి. ఏ ఎయిర్ డ్రాప్ ఎంత పైకి వెళ్తుందో మనం చెప్పలేం. సో ప్రతి ప్రాజెక్ట్ని చేయండి, మంచి ప్రాఫిట్ ఉన్నవే చేయండి. ప్రాఫిట్ ఉన్నవి నేను రికమెండ్ చేస్తాను, అవే చేయండి. అలానే టెలిగ్రామ్లో వేయబడితే అవి రికమెండ్ చేసిన టెలిగ్రామ్లో యాడ్స్ చూసినవి అన్నీ చేసుకుంటూ పోతే మీకు టైం వేస్ట్ తప్ప ఏమి ఉండదు. ఓన్లీ నేను కూడా రికమెండ్ చేసినవి చేయండి, మీ టైం వేస్ట్ చేసుకోకండి. డేస్ ఏఐ ఎంత డెవలప్ అయిందో మీకు తెలుసు కదా. ఆ ఏఐ ప్రతిదీ ఏఐ, మొత్తం వీడియో జనరేషన్ కానీ, ఇమేజ్ జనరేషన్ కానీ, మ్యూజిక్ జనరేషన్ కానీ ప్రతిదీ ఏఐ ఉంటుంది. ఇలా ఏఐ ఉండడం వల్ల మనకి ఏఐ బేస్డ్ కాయిన్స్ కూడా ఎక్కువ రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఏఐ బేస్డ్కి మెషిన్ ట్రైనింగ్కి వాటికి ఇంటర్నెట్ అనేది కావాలి. ఆ ఇంటర్నెట్ అనేది మన దగ్గర నుంచి తీసుకుంటారు. మన అన్యూజ్డ్ ఇంటర్నెట్ అనేది తీసుకుని వాళ్ళ మెషిన్ ట్రైనింగ్ అనేది యూజ్ చేసుకుంటారు. దాన్నే డిసెంట్రలైజేషన్ నెట్వర్క్స్ అంటారు. ఆ డిసెంట్రలైజేషన్ నెట్వర్క్స్ ఏంటంటే, మీ అన్యూజ్డ్ నెట్వర్క్ను వాడుకుని మీకు రివార్డ్స్ అనేవి గ్రాంట్ చేస్తారు. ఆ రివార్డ్స్ అనేవి గ్రాంట్ చేసినవి మీకు ఇది కూడా సేమ్ ప్రాసెస్. లిస్టింగ్ రోజు మీకు అవి విత్డ్రా అనేది చేసుకోవచ్చు. సేమ్ ఇలాగే ఈకోసిస్టమ్ బేస్డ్ ఉంటాయి. ఈకోసిస్టమ్ బేస్డ్ ఏంటంటే, మనం ఇంటరాక్ట్ అవ్వాలి. సచ్ వెబ్సైట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, ఇక సమ్ సోషల్ మీడియా టాస్క్స్ ఎట్సెట్రా ఉంటాయి. చాట్ జీపీటీ లాంటి ఏ టూల్స్తో ఇంటరాక్ట్ అవ్వమంటుంది, సర్వర్ యాడ్ చేయమంటుంది, ఇంకా ఎట్సెట్రా ఉంటాయి. ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది మీకు. వెబ్సైట్తో ఇంటరాక్ట్ అవ్వడం ఇవి ఎక్కువ ఉంటాయి. ఇవి ఈకోసిస్టంలోకి వస్తాయి. ఇందాక డిసెంట్రలైజ్ డిపిన్ ప్రాజెక్ట్స్ అన్నాను కదా, అవి టెస్ట్ నెట్ అండ్ మెయిన్ నెట్ వీటిల్లోకి వస్తాయి. జస్ట్ మీరు ఎక్స్టెన్షన్ ఓపెన్ చేసి నోడ్ని కనెక్ట్ చేసి అలా వదిలేస్తే సరిపోద్ది. మీరు ఎంతసేపు అనేది కనెక్ట్ చేశారు, ఎంతసేపు ఆన్లైన్లో ఉంది, మీ ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఉంది, దాన్ని బట్టి మీకు రివార్డ్స్ అనేవి గ్రాంట్ అవుతాయి. ఇవి టైప్స్ ఆఫ్ ఎయిర్ డ్రాప్స్. ఇంకా ఉంటాయి, కానీ ప్రస్తుతానికి ఇవి చేస్తున్నాను నేను. ఇప్పుడు వాలెట్ క్రియేషన్ అలాగే చెప్తున్నాను. ఫస్ట్ మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి మైసిస్ బ్రౌజర్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. అలా మీరు సర్చ్ బార్లోకి వచ్చేసి మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అని టైప్ చేయండి. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ పైన ఫోర్త్ సింబల్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకోసం ఇది చూడండి, జూమ్ చేశాను. యాడ్ టు క్రోమ్ అని ఉంది కదా, అది క్లిక్ చేసి ఓకే కొట్టండి. ఓకే కొట్టిన తర్వాత లోడింగ్ కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఇక్కడ నాకు యాడ్ అయిపోయింది. పైన టాప్లో పజిల్ సింబల్ అని ఉంది కదా, పజిల్ సింబల్ కరెక్ట్గా వెబ్సైట్ పక్కన ఆ పజిల్ సింబల్ని క్లిక్ చేయండి. అక్కడ మీ ఎక్స్టెన్షన్స్ అన్నీ ఇన్స్టాల్ అయి ఉంటాయి. ఆ ఎక్స్టెన్షన్ క్లిక్ చేయండి. ఆ టాప్ రైట్ కార్నర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నక్క సింబల్ ఉంది కదా, మెటామాస్క్, ఆ నక్క సింబల్ మీద క్లిక్ చేయండి.
చేసిన తర్వాత మీకు ఇలా వెబ్సైట్లో తీసుకెళ్తుంది. ఇక్కడ వెబ్సైట్లో మీరు ఆ అగ్రీ టు మెటామాస్క్ని క్లిక్ చేసి క్రియేట్ నో కొట్టి అక్కడ ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్కి టిక్ మార్క్ కొట్టి అగ్రీ కొట్టండి. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటుంది. పాస్వర్డ్ మీరు ఖచ్చితంగా మర్చిపోకుండా ఉండేలాగా బాగా గుర్తున్నది క్రియేట్ చేసుకోండి. ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేయండి. ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే మీకు బాగా గుర్తుంటుంది. ఆ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేయండి. తర్వాత టిక్ మార్క్ కొట్టి క్రియేట్ వాలెట్ కొట్టండి. ఇక్కడ సెక్యూర్ వాలెట్ అని ఉంది కదా, అది క్లిక్ చేయకండి. ఎందుకంటే మీకు చెప్తున్నాను, క్లియర్గా వినండి. అక్కడ 12 వర్డ్ ప్రేస్ అనేది ఉంటుంది. అంటే 12 వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ ఆర్డర్లో ఎంటర్ చేస్తే కానీ మీ వాలెట్ అనేది రాదు. ఈ మైసెస్ బ్రౌజర్లో ఏంటంటే గ్లిచ్ అనేది అవుతుంది. ఆ గ్లిచ్ వల్ల అది ఓపెన్ చేస్తుంటే ఆ 12 వర్డ్స్ సరిగ్గా ఎంటర్ అవ్వట్లేదు. కాబట్టి అది మళ్ళీ తర్వాత చేసుకోవచ్చు. తర్వాత ఆ 12 వర్డ్స్ రికవరీ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇందులో గ్లిచ్ అవుతుంది, పని అవ్వట్లేదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే లెఫ్ట్ సైడ్ ఉంది కదా, రిమైండ్ మీ లేటర్ కొట్టండి. తర్వాత క్లిక్ చేసి ఎస్ కొట్టండి. తర్వాత డన్ కొట్టండి. డన్ కొట్టిన తర్వాత నెక్స్ట్ కొట్టండి. ఇక్కడికి మీ వాలెట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ వాలెట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఏదన్నా మీరు ఇంకా చాలా వాలెట్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్క వాలెట్. ప్రతిదానికి ఈ వాలెట్ అంటే కుదరదు. ఒక్కో దాంతో టైప్ అవుతాయి. కాబట్టి వేరే వేరే వాలెట్స్ కూడా క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ 12 వర్డ్స్ రికవరీ పేర్స్ అనేది ఉంది కదా, దాన్ని ఎలా ఓపెన్ చేయాలో చెప్తాను చూడండి. ఇక్కడ చివరి సెట్టింగ్స్ ఉన్నాయి కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళగానే ఇక్కడ మీకు ఇలా కనబడుతుంది. అక్కడ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రివీల్ యువర్ రికవరీ ప్రైస్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఈ 12 వర్డ్స్ రికవరీ ప్రైస్ అనేది ఒక్కసారి పోతే మళ్ళీ రాదు. ఇంకా మీకు ఆ అకౌంట్ పోయినట్టే. సో ఇది 12 వర్డ్స్ అనేది ఎక్కడన్నా రాసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకో ఫోన్తో. ఆ స్క్రీన్ షాట్ తీసుకుని సెక్యూర్గా ఉంచుకోండి. ఇక్కడ రివీల్ సీక్రెట్ ప్రైస్ అనేది క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మీకు గెట్ స్టార్టెడ్ అని అడుగుతుంది. గెట్ స్టార్టెడ్ నొక్కండి. నొక్కగానే ఇక్కడ మీకు 2 క్వశ్చన్లు అడుగుతుంది. ఆ క్వశ్చన్లు కరెక్ట్గా సమాధానం చెప్పాలి. ఇఫ్ యూ హ్యావ్ ఏ సీక్రెట్ రికవరీ ప్రైస్ మెటామాస్క్ కెన్ ఐ గెట్ ఇట్ ఫ్రమ్. దీని అర్థం ఏంటంటే ఒక్కసారి మీ 12 వర్డ్ పేర్స్ పోయితే మళ్ళీ రికవర్ చేయలేరు. అందుకే కాంట్ హెల్ప్ యూ దాన్ని క్లిక్ చేయండి. వన్స్ పోతే మళ్ళీ రాదు అది. అందుకే జాగ్రత్తగా దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోవడం కానీ ఫోటో తీసుకోవడం కానీ చేసుకోండి. ఇక్కడ మనం కాంట్ హెల్ప్ యూ మీద క్లిక్ చేసాం. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ అయిపోయిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తాం. ఇప్పుడు రెండో క్వశ్చన్, ఇఫ్ ఎనీవన్ ఈవెన్ సపోర్ట్ ఏజెంట్ ఆస్క్ ఫర్ యువర్ సీక్రెట్ రికవరీ ప్రైస్. ఎవడన్నా ఏజెంట్ మీ ప్రైస్ గురించి అడిగితే మీరు ఏం చెప్పాలి? అసలు ఎవరికి చెప్పకూడదు. దట్స్ వై యు ఆర్ బీయింగ్ స్కామ్డ్. దాన్ని క్లిక్ చేయండి. కంటిన్యూ కొట్టండి. ఇక్కడ మీరు ఇందాక ఎంటర్ చేశారు కదా పాస్వర్డ్ స్టార్టింగ్లో, ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ హోల్డ్ చేసి పట్టుకోండి. పట్టుకోగానే ఇక్కడ వచ్చింది చూసారా మీకు ఇక్కడ కాపీ టు క్లిక్ బోర్డ్ అని, అదే మీ 12 వర్డ్స్ ప్రైస్. మీరు మెటామాస్క్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో ఈ 12 వర్డ్స్ ప్రైస్ ఇన్సర్ట్ చేయగానే మీ వాలెట్ అనేది ఆ యాప్లోకి యాడ్ అయిపోతుంది. ఇది వెబ్ వాలెట్ కింద ఉంటుంది, అంతే తేడా. మీరు ఈజీగా ఇది 12 వర్డ్స్ ప్రైస్ అనేది కాపీ చేసుకోండి. నేను అలా ఏదో ఫేక్ అకౌంట్ అలాగా డెమో అకౌంట్ కింద అలా క్రియేట్ చేశాను, దీన్ని డిలీట్ చేసేస్తాను. సో ఇదండి, ఇలా అయితే మీరు వాలెట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఎయిర్ డ్రాప్స్ గురించి మీకు ఇంకా డైలీ ఉంటాయి, డైలీ పెడతానే ఉంటాను. డైరెక్ట్ ఇంకా వేరే వేరే వాలెట్స్ కూడా కనెక్ట్ చేయాల్సి వస్తుంది. అవి కూడా ఎలా క్రియేట్ చేయాలి, ఎలా కనెక్ట్ చేయాలో చెప్తాను. ప్రస్తుతానికి ఈ వాలెట్ అనేది క్రియేట్ చేసుకుని మీరు కనెక్ట్ చేసుకోండి. ఇది కూడా ట్యుటోరియల్. ఇంకా వేరే వాలెట్స్ ఉన్నాయి, అవి కూడా ఎలా కనెక్ట్ చేయాలో చెప్తాను. ఎయిర్ డ్రాప్స్ అప్డేట్స్ డైలీ ఉంటాయి. ఎన్ని ఎయిర్ డ్రాప్స్ చేసుకుంటే మీకు ఇయర్ ఎండ్ లోపు అంతలా ఎండ్ చేసుకోవచ్చు మీరు.
ఏ డ్రాప్ని మిస్ చేసుకోకండి. ఏది ఎంత ఎక్కువ అవుతుందో ఎప్పుడు మనం గెస్ చేయలేం, అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. సో దేన్ని మిస్ అవ్వకండి. ఛానల్ ఫాలో అవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.